సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి సింప్లెక్స్ మెథడ్. సో మనకి సింప్లెక్స్ మెథడ్లో మ్యాక్సిమైజేషన్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. సో ఈరోజు ప్రాబ్లం చూడండి. సాల్వ్ ది సింప్లెక్స్ ఎల్పిపి యూజింగ్ ద సింప్లెక్స్ మెథడ్. max z equal to 12x1 plus 16x2 subjected to constraint 10x1 plus 20x2 is less than or equal to 20, 8x1 plus 8x2 is less than or equal to 80 and x2 is greater than or equal to 0. సో ఇది మనకి ప్రాబ్లం. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఇచ్చింది తీసుకోవాలి. given that max z equal to 12x1 plus 16x2 subjected to constraint 10x1 plus 20x2 is less than or equal to 120, 8x1 plus 8x2 is less than or equal to 80 and x1 comma x2 is greater than or equal to 0. సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం అన్నమాట. దీన్ని ఏమంటామంటే బేసిక్ ఫామ్ అంటాం. అంటే ఇది బేసిక్ ఫామ్ అన్నమాట. మనకి ఇచ్చిన ఫామ్ని ఏమంటాం, మనం దీన్ని బేసిక్ ఫామ్ అంటాం. సో ఇచ్చిన ప్రాబ్లం ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలా రాసుకోవడాన్ని ఏమంటాం మనం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ ప్రాబ్లంలో అయినా కూడా, సో ఇక్కడ మ్యాక్సిమం జెడ్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడంటే ఇక్కడ మీకు సబ్జెక్టెడ్ టు కన్స్ట్రైంట్స్ అనేవి లెస్ దాన్లో ఉండాలి. ఇక్కడ మినిమం అని ఇస్తే సబ్జెక్టెడ్ టు కన్స్ట్రైంట్స్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ మ్యాక్సిమం అని ఇస్తే సబ్జెక్టెడ్ టు కన్స్ట్రైంట్స్ మీకు లెస్ దాన్లో ఉండాలి. మినిమం అని ఇస్తే ప్రాబ్లంలో సబ్జెక్టెడ్ టు కన్స్ట్రైంట్స్ గ్రేటర్ దాన్లో ఉండాలి. ఒకవేళ ఇక్కడ మ్యాక్సిమం ఇచ్చి ఇవి లెస్ దాన్ లేకుండా గ్రేటర్ దాన్ ఉంటే, లేదా ఇక్కడ మినిమం అని ఇచ్చి గ్రేటర్ దాన్ లేకుండా లెస్ దాన్ ఉంటే కనుక దాన్ని ఏం చేయాలి, బోత్ సైడ్స్ మైనస్తో ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేస్తే ఈ సింబల్స్తో పాటు ఇక్కడ మనకి లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ కూడా చేంజ్ అయిపోతాయి అన్నమాట. అందుకని బోత్ సైడ్స్ ఏం చేయాలి, మనం మైనస్తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి సింబల్స్ మారడం కోసం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మీకు ఏం చెప్పాను, నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను కదా. సో మనకి ఇక్కడ మ్యాక్సిమం అంటే మీకు ఇక్కడ ఏం చేయాలంటే సింప్లెక్స్ మెథడ్కి స్లాక్ వేరియబుల్స్ సర్ప్లెక్స్ వేరియబుల్స్ని యాడ్ చేసుకోవాలి. సింప్లెక్స్కి కానివ్వండి, పిక్ఎంకి కానివ్వండి, టూ ఫేస్కి కానివ్వండి, అలానే డ్యూయల్కి కానివ్వండి, మీరు ఏం యాడ్ చేసుకోవాలి, స్లాక్ వేరియబుల్స్ని సర్ప్లెక్స్ వేరియబుల్స్ని యాడ్ చేసుకోవాలి. సో స్లాక్ వేరియబుల్స్ ఎలా యాడ్ చేస్తాం, సర్ప్లెక్స్ వేరియబుల్స్ని ఎలా యాడ్ చేస్తాం. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మ్యాక్సిమం అని ఇస్తే కనుక దీనికి ఏం చేయాలి, మనం స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేసుకోవాలి. మినిమం అని ఇస్తే కనుక ఏం చేయాలి, సర్ప్లెక్స్ వేరియబుల్స్ని యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం అంటే ఏంటి, మన ఎడిషన్ అన్నమాట. సో మినిమం అంటే ఏంటి, సబ్ట్రాక్షన్. అందుకని మ్యాక్సిమం అని ఇస్తే స్లాక్ వేరియబుల్స్ అంటే ఏంటంటే ప్లస్ S1 ప్లస్ S2 అనమాట. సర్ప్లెక్స్ అంటే ఏంటంటే తీసేయడం అనమాట, అంటే మైనస్లు అనమాట. సో అందుకని మ్యాక్సిమంకి స్లాక్ వేరియబుల్స్, మినిమం అని ఇస్తే సర్ప్లెక్స్ వేరియబుల్స్ని యాడ్ చేస్తాం. స్లాక్ అంటే ప్లస్ కాబట్టి ఈ కన్స్ట్రైంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కన్స్ట్రైంట్స్కి సో S1 S2లు యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇదొక ఈక్వేషన్ అండ్ ఇదొక ఈక్వేషన్. సో ఎన్ని ఈక్వేషన్స్ ఉంటే అన్ని స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి ఇక్కడ S1 అనే స్లాక్ వేరియబుల్ యాడ్ చేస్తాం. సెకండ్ది కాబట్టి S2 అని యాడ్ చేస్తాం. ఒకవేళ మీకు థర్డ్ ఈక్వేషన్ ఉంది అనుకోండి, సో దానికి ఏంటి S3 అనే స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం వీ హ్యావ్ టు యాడ్ స్లాక్ వేరియబుల్స్. వీ హ్యావ్ టు యాడ్ slack variables because of maxsum ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఇది స్టాండర్డ్ ఫామ్ ఏంటి అంటే స్టాండర్డ్ ఫామ్ అన్నమాట. స్టాండర్డ్ ఫామ్ subject to
max z standard form max z equal to 12x1 plus 16x2 ఏం యాడ్ చేయమన్నాం మనం అవి మీకు చెప్తాను. సబ్జెక్టెడ్ టు కన్స్ట్రైన్స్ ఏంటి మనకి 10x1 ఇక్కడ ఉన్నాయి కదా, 10x1 ప్లస్ 20x2 ఈక్వల్ టు 120. సో మన ప్రాబ్లం కోసం ఈక్వల్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఏంటి 8x1 ప్లస్ 8x2 ఈక్వల్ టు 80. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్ అన్నమాట. సో మనకి స్టార్టింగ్ ఇచ్చింది ఇది ఏంటిది నార్మల్ ఫామ్. సో ఇలా దీన్ని చేసిన దాన్ని దీన్ని స్టాండర్డ్ ఫామ్ అంటాం. స్టాండర్డ్ ఫామ్ అంటాం అన్నమాట. ఓకేనా. సో స్టాండర్డ్ ఫామ్. సో నెక్స్ట్ ఏంటంటే కెనానికల్ ఫామ్ అంటే ఏంటంటే సో అన్నీ యాడ్ చేస్తాం కదా, సర్ప్లెక్స్ వేరియబుల్స్ని యాడ్ చేసిన తర్వాత వచ్చిన ఫామ్ని ఏమంటాం మనం కెనానికల్ ఫామ్ అంటాం. మ్యాక్స్ జెడ్ ఈక్వల్ టు 12x1 ప్లస్ 16x2 ప్లస్ 16x2 సబ్జెక్టెడ్ టు కన్స్ట్రైన్స్ 10x1 ప్లస్ 20x2. మీకు ఏం చెప్పాను, మ్యాక్సిమం కాబట్టి స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేయమనండి. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి దీనికి S1 అన్న స్లాక్ వేరియబుల్ని యాడ్ చేస్తాను. దీని కోషంట్ సబ్జెక్ట్ టు కన్స్ట్రైన్స్కి కోషంట్ ఎప్పుడు కూడా 1 ఉండాలి. సో అందుకని S1 అని పెట్టుకున్నాం. S1 ఈక్వల్ టు 120. నెక్స్ట్ 8x1 ప్లస్ 8x2 ఇది సెకండ్ ఈక్వేషన్ కాబట్టి S2ని యాడ్ చేస్తాం, స్లాక్ని 2ని యాడ్ చేస్తాం ఈక్వల్ టు 80. ఓకేనా. సో సబ్జెక్ట్ టు కన్స్ట్రైన్స్కి ఎప్పుడు యాడ్ చేసిన ఈ స్లాక్ వేరియబుల్స్కి కోఎఫిషియంట్ అన్నది 1 రావాలి. సర్ప్లెక్స్ వేరియబుల్స్కి కూడా 1 రావాలి. కాబట్టి సర్ప్లెక్స్ అంటే మైనస్ కాబట్టి ఇక్కడ -S1 -S2 వస్తుంది, అదే డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ మ్యాక్సిమం జెడ్. సో ఈ మెయిన్ ఈక్వేషన్కి ఏం చేయాలి మనం, దీనికి కూడా S1 S2ని యాడ్ చేసుకోవాలి. కానీ దీని కోషన్స్ ఎప్పుడు కూడా మనకి 0 ఉండాలి. దీని కోషన్స్ 0 ఉండాలి. ఓకేనా. సబ్జెక్ట్ టు కన్స్ట్రైన్స్కి 1 ఉండాలి, మ్యాక్సిమంకి ఎప్పుడు 0 ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇలా నార్మల్గా ఫస్ట్ నార్మల్ ఫామ్ ఇది అనమాట. ఇది నార్మల్ ఫామ్ ఇలా ఉంటే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ యాస్టీస్గా రాసుకుంటే నార్మల్ ఫామ్. సో దాన్ని ఈక్వల్ టుకి ఈక్వల్ చేస్తే అది స్టాండర్డ్ ఫామ్ అవుతుంది. సో దీనిలా మనం చేసిన తర్వాత స్లాక్ అయితే స్లాక్, సర్ప్లెక్స్ అయితే సర్ప్లెక్స్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని ఏమంటున్నాం మనం కెనానికల్ ఫామ్ అంటాం. సో ప్రీవియస్గా మీకు సర్ప్లెక్స్ అవన్నీ మీకు థియరీ చెప్పాను కదా, సో దాని డిఫరెన్స్ మీకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఒక్కొక్క దాని గురించి మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ X1 X2 S1 S2లు ఉన్నాయి కదా, వీటిని ఏమంటున్నాం మనం బేసిక్ వేరియబుల్స్ అంటాం. అంతే కదా, మనకు వేరియబుల్స్ అంటే ఆల్ఫాబెట్స్నే కదా మనం వేరియబుల్స్ అంటాం. సో వీటిని ఏమంటున్నాం మనం బేసిక్ వేరియబుల్స్ అంటాం. ఓకేనా. అండ్ వేర్ మనకి ఈ S1 S2లు ఏమంటున్నాం మనం S1 S2 ఆర్ ది స్లాక్ వేరియబుల్స్ అనమాట. అవేంటి మనకి స్లాక్ వేరియబుల్స్ అవుతాయి. అన్నమాట. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇనీషియల్ మెథడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇనీషియల్ మెథడ్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇనీషియల్ మెథడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో టేబుల్ ఏంటి, CPI CJ బేసిక్ వేరియబుల్స్ సో ఇక్కడ
ఇక్కడ మనకి తీసుకుంటే సిబిఐ అంటే ఏంటి అంటే, సో సిబిఐ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ స్లాక్ వేరియబుల్స్. సిబిఐ అంటే ఏంటి మనకి కాస్ట్ ఆఫ్ స్లాక్ వేరియబుల్స్. సిజే అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్, ఆబ్జెక్టివ్ ఫంక్షన్. సో ఇక్కడ మనకి హియర్ S1 S2 అంటే ఏంటి, S1 S2 ఆర్ స్లాక్ వేరియబుల్స్, S1 S2 ఆర్ స్లాక్ వేరియబుల్స్. సో ఇప్పుడు మనకి ఇనీషియల్ టేబుల్ ఏదైతే ఉందో ఆ ఇనీషియల్ టేబుల్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సిబిఐ అంటే ఏమన్నాం మనం, కాస్ట్ ఆఫ్ ది స్లాక్ వేరియబుల్స్ అన్నాం. అంటే స్లాక్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం ఏం చేయాలి, వాటి కాస్ట్ తీసుకోవాలి. సిజే అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇది కదా మనకు, దీన్ని మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటాం. సో వీటి కోఎఫిషియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సిజే అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ S1కి కోఎఫిషియంట్ ఏముంది 12, S2కి కోఎఫిషియంట్ ఏముంది 16, S1కి 0, S2కి 0. బేసిక్ వేరియబుల్స్ అంటే ఏంటి మనకు x1 x2 S1 S2 కదా, x1 x2 S1 S2 వీటి కోఎఫిషియంటే కదా మనం రాసుకున్నాం పైన, ఓకేనా. సో ఇక్కడ మనకి బేసిక్ వేరియబుల్స్ వచ్చేసరికి ఏంటి, ఇక్కడ మనకి సిబిఐ అంటే ఏంటి, కాస్ట్ ఆఫ్ ది స్లాక్ వేరియబుల్స్ కదా. సో ఇక్కడ అంటే మనకి బేసిక్ వేరియబుల్స్ అంటే ఏం తీసుకుంటాం మనం, S1 S2 తీసుకోవాలి. సిబిఐ అంటే కాస్ట్ ఆఫ్ ది స్లాక్ వేరియబుల్స్. ఈ స్లాక్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవంటే వీటికి అనమాట, సబ్జెక్ట్ టు కన్స్ట్రైంట్స్కి మనకి S1 S2 తీసుకున్నాం బేసిక్ వేరియబుల్స్. సో వీటికి మనకి ఈ స్లాక్ వేరియబుల్స్కి కోఎఫిషియంట్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ మనం మ్యాక్సిమం తీసుకున్నాం. ఇక్కడ ఈ బేసిక్ వేరియబుల్స్ ఇవి S1 S2, వీటి కాస్ట్ ఏంటి 0 0 కదా, అంటే వీటి కాస్ట్ మనం 0 0 తీసుకున్నాం. అంటే మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ఏం తీసుకోవాలి, వీటికి సిజే అంటే మనకి బేసిక్ వేరియబుల్స్ అంటే x1 x2 S1 S2 తీసుకుంటాం. అంటే ఇక్కడ మ్యాక్సిమం, దీన్ని ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటాం మనం, దీన్ని ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటాం. సో ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ x1 x2 S1 S2 బేసిక్ వేరియబుల్స్ కింద తీసుకుని వాటి కోఎఫిషియంట్స్ సిజే కింద రాసుకుంటాం. సో మళ్ళీ ఇక్కడ S1 S2కి వాటి కోఎఫిషియంట్ 0 0 పెట్టుకుంటాం. సో ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ సబ్జెక్ట్ టు కన్స్ట్రైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటివి తీసుకుంటాం అనమాట. x1 అంటే ఎంత, మనకి ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే x1 అంటే ఎంత 10, x2 అంటే 20, S1 ఉంది కదా ఇక్కడ మనకి ఎంత 1, S2 లేదు కదా 0. నెక్స్ట్ మళ్ళీ S2 సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి, x1 అంటే 8, x2 అంటే 8, S1 లేదు కదా ఇక్కడ మనం 0 పెట్టుకుంటాం. x2 ఉంది కదా మనకి, S2 ఎంత వచ్చింది 1 ఉంది. సో ఇదేంటంటే సొల్యూషన్ అన్నమాట, ఇది సొల్యూషన్. దీని కాలం ఏంటి మనకి సొల్యూషన్ చేస్తాం. సో మనం ఇక్కడ ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే ఇనీషియల్ టేబుల్లో జెడ్జే ఒకటి సిజే మైనస్ జెడ్జే ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్జే ఒకటి సిజే మైనస్ జెడ్జే ఒకటి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో జెడ్జే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే 0 × 10 ప్లస్ 0 × 8. ఎలా చేస్తాం, ఫైండ్ అవుట్ చేస్తాం మనం 0 × 10 ప్లస్ 0 × 8 జెడ్జే. సో జెడ్జే 0 × 10 ప్లస్ 0 × 8 ఎంత మనకి 0. సో అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి 0. నెక్స్ట్ దానికి ఏంటి 0 × 20 ప్లస్ 0 × 8, 0 × 20 ప్లస్ 0 × 8 ఎంత వస్తుంది, 0 × 20 అంటే 0 ప్లస్ 0 × 8 అంటే 0, అంటే మళ్ళీ ఇక్కడ ఎంత వస్తుంది 0 వస్తుంది.
నెక్స్ట్ ఏంటి 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 0. సో నెక్స్ట్ ఏంటి 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 0 ఎంత వస్తుంది 0 వస్తుంది. అంటే ఇక్కడ కూడా మనకి ఏంటి 0 వచ్చింది. నెక్స్ట్ 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1, 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 0. అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 0. ఇక్కడ మన ఆబ్జెక్టివ్ ఏంటి, ఇక్కడ సబ్జెక్టివ్ కన్స్ట్రెంట్స్ ఏదైతే ఉందో అవి ఇక్కడ మనం బేసిక్ వేరియబుల్స్కి రాసుకున్నాం, సొల్యూషన్కి రాసుకోలేదు కదా. సొల్యూషన్ వాల్యూస్ అంటే ఏంటి, ఇక్కడ 120 ఈక్వల్ టు తర్వాత వచ్చిన ఫైనల్గా వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సొల్యూషన్ వాల్యూస్ అంటాం అన్నమాట. సో అవి ఇక్కడ సొల్యూషన్ వాల్యూస్ కింద. ఫస్ట్ ఈక్వేషన్ సొల్యూషన్ వాల్యూ 80, సెకండ్ ఈక్వేషన్ సొల్యూషన్ వాల్యూ ఫస్ట్ ఈక్వేషన్కి 120, సెకండ్ ఈక్వేషన్కి 80. దీనికి కూడా చేయాలి ఇప్పుడు మనం. 0 ఇంటూ 120 ప్లస్ 0 ఇంటూ 8, 0 ఇంటూ 120 ప్లస్ 0 ఇంటూ 8 ఎంత 80 దట్ ఈక్వల్ టు 0. అంటే ఎంత వచ్చింది, సొల్యూషన్ కూడా 0 వచ్చింది. అంటే మనం ఏం చేసాం, ఫస్ట్ జడ్జే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఏంటంటే సిపిఐ వాల్యూ ఇంటూ x1 వాల్యూ ప్లస్ సిపిఐ వాల్యూ ఇంటూ సెకండ్ ఈక్వేషన్కి x1 వాల్యూ చేయాలన్నమాట. అంటే 0 ఇంటూ 10 ప్లస్ 0 ఇంటూ 8 0, 0 ఇంటూ 20 ప్లస్ 0 ఇంటూ 8 0, 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1 0, 0 ఇంటూ 120 ప్లస్ 0 ఇంటూ 8 0. సో అంటే ఎంత వచ్చింది మనకి, జీరోస్ వచ్చినాయి. అంటే జడ్జే వాల్యూ ఫైండ్ అవుట్ అయింది. నెక్స్ట్ సీజే వాల్యూని ఎలా, సీజే మైనస్ జడ్జే వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. జడ్జే అంటే ఈ వాల్యూస్, సీజే అంటే ఇవి. అంటే ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ కాలంకి వచ్చేసరికి సీజే వాల్యూ ఎంత 12, జడ్జే వాల్యూ ఎంత 0. అంటే మనం ఏం చేస్తాం, 12 మైనస్ 0 ఎంత వచ్చింది, 12 వచ్చింది. 12 మైనస్ 0 ఎంత, 12 వచ్చింది. సో నెక్స్ట్ 16 మైనస్ 0, ఇదేంటి మనకి సీజే మైనస్ జడ్జే వాల్యూస్ అన్నమాట. 16 మైనస్ 0 ఎంత, 16. నెక్స్ట్ 0 మైనస్ 0 0. నెక్స్ట్ 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0. అంటే ఇక్కడ ఏమొచ్చింది 12 16 0 0, 12 16 0 0. ఓకేనా. సో సొల్యూషన్ చేయము, ఎందుకు ఇక్కడ మనకి ఇక్కడ సీజే వాల్యూస్ ఇక్కడ వరకే ఉన్నాయి, సొల్యూషన్కి ఉండవు. సో అందుకని సొల్యూషన్కి చేయని అవసరం లేదు. సో ఫస్ట్ జడ్జే ఇనిషియల్ టేబుల్ తీసుకుని దానికి జడ్జే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత సీజే మైనస్ జడ్జే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత సో ఇక్కడ మీకు ఇచ్చిన ప్రాబ్లము మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం అయితే కనుక సీజే మైనస్ జడ్జేలో మీకు ఏం రావాలి, నెగిటివ్ రావాలి, ఏదో ఒక నెగిటివ్ రావాలి, ఏదో ఒక వాల్యూ. అంటే మొత్తం ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ ఎలా రావాలి, మీకు నెగిటివ్ రావాలి. అదే కనుక మీకు ప్రాబ్లము మినిమం అని ఇస్తే కనుక పాజిటివ్స్ కానీ జీరోస్ కానీ రావాలి. ఓకేనా. సో ఇచ్చిన ప్రాబ్లం మీకు మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం అయితే కనుక ఇక్కడ మీరు చేసిన సీజే మైనస్ జడ్జేలో వచ్చిన ఫైనల్ వాల్యూస్లో అయితే అన్ని జీరోస్ రావాలి, లేకపోతే నెగిటివ్స్ రావాలి, లేదా జీరోస్ నెగిటివ్స్ రావాలి. ఏ ఒక్క పాజిటివ్స్ ఉంటే కనుక మనం ఏంటంటే అగైన్ ప్రాసెస్ చేస్తామన్నమాట. అదే మినిమైజేషన్ కనుక ఇస్తే ప్రాబ్లంలో ఇక్కడ మీకు వచ్చిన వాల్యూస్ పాజిటివ్స్లో కానీ జీరోస్లో కానీ ఉండాలి. ఏ ఒక్క నెగిటివ్ వచ్చినా కూడా పాజిటివ్ వచ్చే వరకు మీరు ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం కాబట్టి సో ఇక్కడ మీకు సీజే మైనస్ జడ్జేలో నెగిటివ్స్ కానీ జీరోస్ కానీ రావాలి. ఏ ఒక్క పాజిటివ్ ఉన్నా కూడా మీరు ఏం చేయాలి, నెగిటివ్ వచ్చే వరకు కూడా మీరు ప్రాసెస్ అన్నది చేస్తూ ఉండాలి. సో ఇక్కడ మనకి జీరోస్ ఉన్నాయి, బట్ ఈ రెండు మాత్రం ఏంటి, మనకి పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి. ఈ వచ్చిన పాజిటివ్ వాల్యూస్లో నుండి మనం ఏం చేయాలి, మ్యాక్సిమం నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఏంటి, మనకి 16 అన్నది మ్యాక్సిమం నెంబర్ అవుతుంది. 16 అన్నది మ్యాక్సిమం నెంబర్ అవుతుంది. దానికి ఆపోజిట్గా ఉన్న కాలం ఏదైతే ఉందో ఆ
కాలంని మనం ఏమంటున్నాం, కీ కాలం అంటాం. కీ కాలం అంటాం. కీ కాలం అంటాం. ఎప్పుడైతే మనకి కీ కాలం వస్తుందో మనం ఇమీడియట్గా ఏం చేయాలి, రేషియోని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి కీ కాలం వస్తుంది ఇమీడియట్గా మనం రేషియోని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. రేషియోని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం మనం, సొల్యూషన్ బై కీ కాలం వాల్యూ, ఆ రోకి సంబంధించిన కీ కాలం వాల్యూ. సో సొల్యూషన్ 120 వచ్చింది, దీనికి సంబంధించిన కీ కాలం వాల్యూ ఎంత 20, అంటే మనకి ఎంత అవుతుంది 6 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ కాలంకి సొల్యూషన్ 80 బై కీ కాలం వాల్యూ ఎంత 8, అంటే ఎంత వస్తుంది 10 వస్తుంది. ఇలా రేషియో వచ్చిన తర్వాత వాటిలో నుండి మినిమం వాల్యూని తీసుకుంటాం. రేషియోలో నుండి మినిమం వాల్యూ, ఇక 10, 6లో మినిమం వాల్యూ ఏంటి, 6 ఈజ్ ద మినిమం వాల్యూ. మీకు తెలుసు కదా, మీరు కాలం వైజ్ మ్యాక్సిమం తీసుకుంటారు, రో వైజ్ మినిమం తీసుకుంటారు. ఓకేనా. సో ఈ మినిమం వాల్యూ ఎక్కడైతే వచ్చిందో దానికి సంబంధించిన రో ఏదైతే ఉందో అది ఏమవుతుంది మనకి కీ రో అవుతుంది. కీ రో. ఈ కీ రోకి కీ కాలంకి మనకి ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఏదైతే ఉందో అది కీ ఎలిమెంట్ అవుతుంది. మనకి ఇక్కడ కాలం వచ్చింది, రో వచ్చింది ఈ వాల్యూకి. సో ఇది ఏమవుతుంది మనకి కీ ఎలిమెంట్ అవుతుంది. కీ ఎలిమెంట్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా మీకు. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం గనక మ్యాక్సిమైజేషన్ ఉంటే గనక మీకు సీజే మైనస్ జడ్జే వాల్యూస్ ఫైనల్గా వచ్చిన వాల్యూస్ నెగిటివ్స్ కానీ జీరోస్ కానీ రావాలి. ఒకవేళ పాజిటివ్ ఏమైనా వస్తే నెగిటివ్ వచ్చే వరకు మనం ప్రాసెస్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు పాజిటివ్స్ ఏమైనా వస్తే, ఒకవేళ పాజిటివ్స్ వస్తే ఆ పాజిటివ్లో నుండి మ్యాక్సిమం నెంబర్ తీసుకోవాలి. మ్యాక్సిమం ఇక్కడ మనకి ఎంత వచ్చింది 16. సో ఎప్పుడైతే మ్యాక్సిమం వస్తుందో దానికి సంబంధించిన కాలం ఏదైతే ఉంటుందో అది ఏమవుతుంది కీ కాలం అవుతుంది. వన్స్ మనకి కీ కాలం వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం ఏం చేయాలి, రేషియోని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. రేషియోని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సొల్యూషన్ బై కీ కాలం వాల్యూ. సో ఎప్పుడైతే మనం రేషియోని ఫైండ్ అవుట్ చేస్తామో అక్కడ ఉన్న మినిమం వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన రో ఏమవుతుంది, కీ రో అవుతుంది. ఈ కీ కాలంకి కీ రోకి ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఏమవుతుంది మనకి కీ ఎలిమెంట్ అవుతుంది. ఓకేనా. ఎప్పుడైతే మనకి కీ ఎలిమెంట్ వస్తుందో అప్పుడు దానికి సంబంధించిన x2 వాల్యూ అన్నది ఏమవుతుంది, ఈ x2 వాల్యూ అన్నది ఎక్కడ మనకి కీ ఎలిమెంట్ ఎక్కడొచ్చింది, ఫస్ట్ రోలో కదా. సో కీ ఎలిమెంట్ ఎక్కడొచ్చింది మనకి, ఇక్కడ ఈ ఫస్ట్ రోలో వచ్చింది. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ కీ ఎలిమెంట్కి వేరియబుల్ ఏంటి మనకి x2. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ x2 అన్నది ఇది ఎంటరింగ్ వేరియబుల్ అవుతుంది. x2 అన్నది ఏమవుతుంది, ఎంటరింగ్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా. సో x2 అన్నది ఏమవుతుంది, ఎంటరింగ్ వేరియబుల్ అవుతుంది. సో దానికి సంబంధించిన స్లాక్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో అది ఏమవుతుంది, లీవింగ్ వేరియబుల్ అవుతుంది. అంటే లీవింగ్ వేరియబుల్. సో అంటే ఏంటంటే నెక్స్ట్ టేబుల్కి వచ్చేసరికి ఇక్కడ మనకు వచ్చిన ఈ బేసిక్ వేరియబుల్లో S2 చేంజ్ అవుతుంది. S2 అలానే ఉంటుంది. ఇక్కడ x1 ప్లేస్లో ఈ x2 అన్నది ఎంటర్ అయిపోతుంది అనమాట. ఈ కీ ఎలిమెంట్ ఎక్కడొచ్చింది మనకి, ఏ వేరియబుల్ దగ్గర వచ్చింది, x2 దగ్గర వచ్చింది. అంటే ఇది దీని ప్లేస్లో ఎంటర్ అయిపోయి ఈ S1 వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, లీవ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇటరేషన్ చేస్తాం అన్నమాట. ఇది ఇటరేషన్ 1 టేబుల్. ఎందుకు, మనకి మ్యాక్సిమైజేషన్లో నెగిటివ్స్ జీరోస్ రావాలి, బట్ ఒక పాజిటివ్ వచ్చింది అంటే మన నెగిటివ్స్ వచ్చే వరకు కూడా ప్రాసెస్ చేయాలి అని చెప్పాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇటరేషన్ 1 చేస్తున్నాం. దానికి టేబుల్ ఏంటి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే టేబుల్, చేంజ్ ఏం అవ్వదు. సో సిపిఐ సిజే బేసిక్ వేరియబుల్స్ సేమ్ మన ఆ టేబుల్లో ఎలా తీసుకున్నామో సేమ్ అలానే తీసుకుంటాం. బట్ ఇక్కడ బేసిక్ వేరియబుల్స్ వచ్చేసరికి ఇందాక మీకు ఏం చెప్పాను నేను, సో ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ x2 అన్నది ఎంటర్ అవుతుంది, దీని ప్లేస్లో S1 వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, S1 ప్లేస్లో x2 వచ్చేస్తుంది. సో ఇక్కడ S2 అన్నది నార్మల్గానే ఉంటుంది. సో x2కి సిబిఐ అంటే ఏంటి, కోషంట్ ఆఫ్ స్లాక్ వేరియబుల్స్ కదా. సో కోషంట్ ఆఫ్ స్లాక్ వేరియబుల్స్ కదా సిబిఐ అంటే.
సో ఇక్కడ మనకి x2కి కోఎఫిషియంట్ ఏంటి 16 అనమాట, అంటే ఇక్కడ 16 వస్తుంది. అండ్ s2కి కోఎఫిషియంట్ 0నే, s2కి కోఎఫిషియంట్ ఎంత అవుతుంది మనకి 0నే అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏంటి ఈ వాల్యూస్ నార్మల్గానే ఈ వాల్యూస్ చేంజ్ అవుతాయి, మనకి ఈ వాల్యూస్ చేంజ్ అవుతాయి. సో మనకి ఒక్కొక్క దానికి ఎంటర్ అయింది కదా వేరియబుల్ x2 ఎంటర్ అయింది కదా, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది లోపల వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఎక్కడైతే x2 ఎంటర్ అవుతుందో దీనికి సంబంధించిన రో వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటి మనకి x2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా, దానికి ఫార్ములా ఏంటి అంటే ఓల్డ్ వాల్యూ బై కీ ఎలిమెంట్ అనమాట. ఓల్డ్ వాల్యూ బై కీ ఎలిమెంట్. సో మనకి దీనికి ఓల్డ్ వాల్యూ ఎంత మనకి ఓల్డ్ వాల్యూ ఎంత టేబుల్లో 10, కీ ఎలిమెంట్ ఎంత మనకి కీ ఎలిమెంట్ 20 కదా. సో దీనికి ఫస్ట్ దానికి సంబంధించిన ఓల్డ్ వాల్యూ ఎంత 10, కీ ఎలిమెంట్ ఎంత 20, అంటే మనం ఏం చేయాలి 10/20 ఎంత అయింది మనకి 1/2 అయింది. ఇది ఫస్ట్ వాల్యూ అనమాట. అంటే ఇక్కడ మనకి ఈ x1కి వాల్యూ ఎంత వచ్చింది మనకి 1/2. సో అలానే తర్వాత దానికి ఓల్డ్ వాల్యూ ఎంత 20, కీ ఎలిమెంట్ ఎంత 20నే. సో అంటే నెక్స్ట్ ఏం చేయాలి 20/20 ఎంత వచ్చింది 1 అనమాట. అంటే ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ 1. ఓకేనా. సో నెక్స్ట్ అదే టేబుల్లో మనకు ఓల్డ్ వాల్యూ ఎంత 1 ఈజ్ ద ఓల్డ్ వాల్యూ, కీ ఎలిమెంట్ ఎంత మనకి 20, అంటే 1/20 ఎంత అవుతుంది మనకి 1/20నే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ వాల్యూ ఎంత 0, కీ ఎలిమెంట్ ఎంత 20, అంటే 0/20 ఈక్వల్ టు ఎంత అవుతుంది 0 అవుతుంది. సో అలానే సొల్యూషన్కి ఓల్డ్ వాల్యూ ఎంత 120, కీ ఎలిమెంట్ ఎంత 20, అంటే 120/20 ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 6 అవుతుంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుంది s1 వాల్యూ 1/20, s2 0 వచ్చింది కదా 0, సొల్యూషన్ 6 వచ్చింది. అంటే మనకి ఈ వాల్యూస్ అంటే ఫస్ట్ రో వాల్యూస్ ఫైండ్ అవుట్ అయిపోయాయి అన్నమాట. సో నెక్స్ట్ ఈ సెకండ్ రోకి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఫార్ములా ఏంటి అంటే కనుక మీరు ఎప్పుడైతే కొత్తది ఇక్కడ ఎంటర్ అయిపోయి ఇది ఎంటర్ అయ్యి లీవ్ అయిపోయి ఉంటే చూస్తారా, దానికి ఎంటరింగ్ వేరియబుల్ లీవింగ్ వేరియబుల్ ఉన్న రో ఏదైతే ఉందో దానికి ఫార్ములా ఏంటి మనకి ఓల్డ్ వాల్యూ బై కీ ఎలిమెంట్. అలా కాకుండా చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉంటుంది చూసారా, దానికి మీకు ఫార్ములా ఏంటి అంటే s2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటి అంటే s2 ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ వాల్యూ మైనస్ కరెస్పాండింగ్ కీ కాలం ఇంటూ కరెస్పాండింగ్ కీ రో బై కీ ఎలిమెంట్ అనమాట. s2కి ఫార్ములా ఏంటి మనకి చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉన్న రో ఏదైతే ఉందో రో వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి ఓల్డ్ వాల్యూ మైనస్ కరెస్పాండింగ్ కీ కాలం ఇంటూ కరెస్పాండింగ్ కీ రో బై కీ ఎలిమెంట్. సో ఫస్ట్ వాల్యూ చూడండి, ఫస్ట్ దానికి మనకి ఓల్డ్ వాల్యూ ఎంత 8 మైనస్ కరెస్పాండింగ్ కీ కాలం కదా. సో కరెస్పాండింగ్ కీ కాలం అంటే ఎంత మనకి కరెస్పాండింగ్ కీ కాలం అంటే ఏంటంటే ఈ వాల్యూ ఏదైతే ఉంటుందో దాని పైన ఉన్న వాల్యూని కరెస్పాండింగ్ కీ కాలం వాల్యూ అంటాం, అంతే కదా. ఇది కాలమే కదా మీకు, సో ఇది కాలమే కదా. ఈ వాల్యూ తీసుకుంటే దానికి కరెస్పాండింగ్గా ఉన్న కీ కాలం వాల్యూ అంటే దాని పైన ఉన్న వాల్యూ అవుతుంది అనమాట. అంటే అది ఎంత అవుతుంది మనకి 10 అవుతుంది ఇంటూ కరెస్పాండింగ్ కీ రో వాల్యూ
కరెస్పాండింగ్ కీ రో వాల్యూ అనమాట. కీ రో వాల్యూ సో కరెస్పాండింగ్ కీ వాల్యూ కదా. సో ఓల్డ్ వాల్యూ ఎంతనా మనకి 8. ఓల్డ్ వాల్యూ 8 అనమాట. ఓల్డ్ వాల్యూ 8 ఇంటూ ఓల్డ్ వాల్యూ 8 మైనస్ కరెస్పాండింగ్ కీ కాలం వాల్యూ అంటే ఏంటి అంటే దీనికి తీసుకుంటే కరెస్పాండింగ్ కీ కాలం వాల్యూ అంటే ఏంటంటే దీనికి సంబంధించింది ఏదైతే ఉందో అంటే మనకి 8 ఫస్ట్ ఈ రోకి చేస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించిన కీ కాలం వాల్యూ అంటే కనుక మనకి ఇక్కడ ఇది కదా కీ కాలం వాల్యూ. ఈ రోకి వచ్చేసరికి కీ కాలం వాల్యూ ఎంత అవుతుంది? 8 అవుతుంది. అంటే ప్రతి దానికి కూడా మనకి కరెస్పాండింగ్ కీ కాలం వాల్యూ అంటే 8 అవుతుంది. ఓకేనా. మనకి సెకండ్ రోకి వచ్చేసరికి కీ కాలం అంటే ఏంటి మనకి ఇది కీ కాలం అవుతుంది. దానికి సంబంధించి 28 అంటే ఫస్ట్ రోకి 20 కీ కాలం వాల్యూ అవుతుంది, సెకండ్ రోకి 8 కీ కాలం వాల్యూ అవుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? కరెస్పాండింగ్ కీ కాలం వాల్యూ అంటే ఈ S2 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ప్రతి వాల్యూకి కూడా కీ కాలం వాల్యూ 8 అవుతుంది. సెకండ్ రో అంతటికి కూడా కీ కాలం వాల్యూ 8 అవుతుంది ఇంటూ కరెస్పాండింగ్ కీ రో వాల్యూ. అంటే మీకు ఏంటంటే ఇప్పుడు 8 ఉంది, దాని పైన ఉన్నది ఏమవుతుంది? కరెస్పాండింగ్ కీ రో వాల్యూ అవుతుంది. అంటే ఇంటూ 10 బై కీ ఎలిమెంట్ ఎంత మనకి? కీ ఎలిమెంట్ 20నే కదా. 20 ఎంత అవుతుంది మనకి? 8 మైనస్ ఇది ఎంత అవుతుంది? 80 బై 8 10s are 80 బై 20 అంటే 4 అనమాట. అంటే 8 మైనస్ 4 దట్ ఈక్వల్ టు 4. అంటే ఇక్కడ మనకి వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. అలానే సెకండ్ దానికి ఓల్డ్ వాల్యూ ఓల్డ్ వాల్యూ ఎంత? 8 అవుతుంది. ఓల్డ్ వాల్యూ 8 మైనస్ కరెస్పాండింగ్ కీ కాలం వాల్యూని ప్రతి దానికి 8 అన్నాను కదా. ఈ రో అంతటి కూడా కరెస్పాండింగ్ కీ కాలం వాల్యూ 8 అన్నాను కదా. అంటే 8 వస్తుంది. 8 ఇంటూ కరెస్పాండింగ్ కీ రో వాల్యూ అంటే ఈ రో ఉన్న పైది అనమాట. ఈ రోకి పైది ఎంత? 20 కీ ఎలిమెంట్ 20నే కదా ప్రతిదానికి మనకి. సో 8 మైనస్ 28 సార్ 160 బై 20 అంటే ఎన్ని టైమ్స్? 8 టైమ్స్. అంటే 8 మైనస్ 8 అంటే ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 0 అంటే మనకి 0 మైనస్ ఓల్డ్ వాల్యూ 0 మైనస్ కరెస్పాండింగ్ కీ కాలం వాల్యూ ప్రతిదానికి 8 కదా నాన్న. 8 ఇంటూ ఓల్డ్ వాల్యూ ఇక్కడ 0 కదా. దీనికి సంబంధించిన పైన వాల్యూ ఏమవుతుంది మనకి? కరెస్పాండింగ్ కీ రో వాల్యూ అవుతుంది. కరెస్పాండింగ్ కీ రో వాల్యూ అవుతుంది అనమాట. కీ రో వాల్యూ అవుతుంది అంటే 1 బై 20 దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మైనస్ 8 బై 20 మైనస్ 8 బై 20 అంటే ఎంత ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 టేబుల్ 2 టైమ్స్ 5 టైమ్స్. అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ ఇందాక ఇది వచ్చేసరికి మనకి 0 అయింది, ఇది వచ్చేసరికి -2/5 అయింది. -2/5. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 1 ఓల్డ్ వాల్యూ 1 కరెస్పాండింగ్ కీ కాలం వాల్యూ 8 కరెస్పాండింగ్ కీ రో వాల్యూ 0/20. 1 మైనస్ 8 ఇంటూ 0/20 ఎంత అవుతుంది? 1 మైనస్ 0 ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 1 వచ్చింది. అండ్ సొల్యూషన్కి చేయాలి కదా. సో సొల్యూషన్ మనకి ఎంత? 80 మైనస్ ఓల్డ్ వాల్యూ ఎంత? 80 మైనస్ కరెస్పాండింగ్ కీ కాలం వాల్యూ ఎప్పుడు 8 అని చెప్పాను కదా. 8 ఇంటూ ఇక్కడ కరెస్పాండింగ్ కీ రో వాల్యూ 120/20. సో ఇక్కడ మనకి ఎంత అవుతుంది? 0 0 క్యాన్సిల్, 2 వచ్చేసి ఇందులో 6 టైమ్స్, 8 6 ఆర్ ఎంత? 48 దట్ ఈక్వల్ టు 32 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 32
2 అయింది. అంటే మనకి ఈ వాల్యూస్ అన్నవి ఫైండ్ అవుట్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, జడ్జే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. జడ్జే వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం, 16 × 1/2 + 0 × 4 అంతేనా. 16 × 1/2 + 0 × 4 ఎంత అవుతుంది మనకి, ఇది వచ్చేసి ఇందులో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 8 + 0 అంటే ఎంత అవుతుంది, 8 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎంత, 8. సో నెక్స్ట్ వాల్యూ నెక్స్ట్ ఏంటి, 16 × 1 + 0 × 0 అంటే 16 1s are 60 + 0 × 0 × 0 అంటే 0 అంటే మనకి 16 × 1 + 0 × 0 దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 16 × 1 + 0 దట్ ఈక్వల్ టు 16 అయ్యింది. అంటే ఇక్కడ వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది, 16 అయ్యింది. సో నెక్స్ట్ వచ్చేసి 16 × 1/20 + 0 × -2/5 16 × 1/20 + 0 × -2/5 దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 16/20 అయ్యింది. ఇది 0 అయిపోయింది. సో 4 టేబుల్ 4 టైమ్స్, ఇందులో 5 టైమ్స్ అంటే 4/5 అయ్యింది. సో ఇక్కడ మనకి 4/5. నెక్స్ట్ 16 × 0 + 0 × 1 16 × 0 + 0 × 1 దట్ ఈక్వల్ టు 0. సో ఎంత వచ్చింది మనకి, 0 అయ్యింది. సొల్యూషన్కి 16 × 6 + 0 × 32 16 × 6 + 0 × 32 ఎంత అయింది, 16 6 96 అయింది +0 దట్ ఈక్వల్ టు 96. సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 96. అంటే మనకి జడ్జే వాల్యూస్ వచ్చేసాయి. ఇంకేం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, CJ - జడ్జే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. CJ - జడ్జే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. CJ - జడ్జే వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇవి CJ వాల్యూస్, మనకి పైన ఉన్నది CJ వాల్యూస్, ఇవి జడ్జే వాల్యూస్. సో ఇది మైనస్ ఇది అంటే మనకి ఎలాగా, ఫస్ట్ 12 - 8 12 - 8 ఎంత అవుతుంది మనకి, 4. 12 - 8 అంతా 4. 16 - 16 0 0 - 4/5 -4/5 0 - 0 0. మీకు మ్యాక్సిమైజేషన్ అంటే ఏమని చెప్పాను నేను, CJ - జడ్జేలో జీరోస్ కానీ నెగిటివ్స్ కానీ ఇక్కడ రావాలని చెప్పా. జీరోస్ వచ్చాయి, ఒక నెగిటివ్ వచ్చింది, బట్ ఇంకొక పాజిటివ్ ఉండిపోయింది. సో ఇది కూడా నెగిటివ్లోకి వచ్చే వరకు మనం ఇంకొక ఇటరేషన్ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ ఉన్న వాటిలో మ్యాక్సిమం నెంబర్ ఏంటి, 4 ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ. దీనికి సంబంధించిన కరెస్పాండింగ్ కాలం ఏదైతే ఉంటుందో ఇది ఏమవుతుంది మనకి, కరెస్పాండింగ్ కాలము కీ కాలం అవుతుంది. కీ కాలం రాగానే ఇమీడియట్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, రేషియోని ఫైండ్ అవుట్ చేస్తాం. రేషియోని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం, సొల్యూషన్ బై కీ కాలం వాల్యూ 6/1/2 రెసిప్రోకల్ అయిపోతే ఏమవుతుంది, 6 × 2 12 అవుతుంది. నెక్స్ట్ ఇది 32/4 32/4 ఎంత అవుతుంది, 8 అవుతుంది. సో ఈ రెండింటిలోంచి మినిమం వాల్యూ ఏంటి, 8 ఈజ్ ద మినిమం వాల్యూ. దానికి సంబంధించిన రో ఏమవుతుంది మనకి, కీ రో అవుతుంది. ఈ రెండిట్లకి కరెస్పాండింగ్ వాల్యూ ఏమవుతుంది మనకి, కీ వాల్యూ కీ ఎలిమెంట్ అవుతుంది. ఈ కీ ఎలిమెంట్ ఎక్కడ వచ్చింది మనకి, సో ఇక్కడ x1 దగ్గర వచ్చింది. అంటే x1 ఏమవుతుంది, నెక్స్ట్ ఇటరేషన్కి ఎంటరింగ్ వేరియబుల్ అవుతుంది. ఎంటరింగ్ వేరియబుల్ ఎక్కడ, సెకండ్ రోకి, ఎందుకంటే ఇక్కడ కీ ఎలిమెంట్ సెకండ్ రోలో వచ్చింది కాబట్టి ఈ సెకండ్ రోకి ఎంటరింగ్ వేరియబుల్ x1 అవుతుంది. S2 అన్నది లీవింగ్ వేరియబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ ఇటరేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే టేబుల్, ఎక్కడ మారుతున్నాయి మనకి ఇక్కడ మారుతున్నాయి.
సో ఇక్కడ మనకి x2 అన్నది ఇది చేంజ్ అవ్వదు. సో ఇక్కడ అండ్ ఇక్కడ సెకండ్ రోలో వచ్చేసరికి ఏమవుతుంది, మనకి s2 వెళ్ళిపోయి x1 వస్తుంది, అంటే ఇక్కడ x1 వస్తుంది. సో ఇక్కడ మనకి x2 కోఎఫిషియంట్ 16, x1 కోఎఫిషియంట్ 12 అనమాట. సో ఈ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మనకి ఏది చేంజ్ అవ్వలేదు, ఇది చేంజ్ అవ్వలేదు. ఏది చేంజ్ అయింది, సెకండ్ రో చేంజ్ అయింది. చేంజ్ అయిన రోకి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, ఓల్డ్ వాల్యూ బై కీ ఎలిమెంట్. సో ఇక్కడ ఓల్డ్ వాల్యూ ఎంత, 4, కీ ఎలిమెంట్ ఎంత, 4. ఓల్డ్ వాల్యూ 4, కీ ఎలిమెంట్ కూడా 4 అనమాట. ఓల్డ్ వాల్యూ 4, కీ ఎలిమెంట్ 4, ఎంత వచ్చింది, 1. అంటే ఇక్కడ ఎంత మనకి 1 అనమాట. సెకండ్ దానికి ఓల్డ్ వాల్యూ 0, కీ ఎలిమెంట్ 4, అంటే 0/4. 0/4 ఎంత అయింది, 0 అయింది, అంటే ఇక్కడ 0. సో S1కి ఓల్డ్ వాల్యూ -2/5, కీ ఎలిమెంట్ 4, -2/5 కీ ఎలిమెంట్ 4. సో -2/5 కీ ఎలిమెంట్ 4. సో ఎంత వస్తుంది, -1/10 వస్తుంది. -1/10 వస్తుంది అన్నమాట. -1/10 అన్నమాట. ఓకేనా, -1/10 వస్తుంది. ఎంత మనకి, -2/5. ఓకేనా, -1/10 వస్తుంది. సో నెక్స్ట్ ఓల్డ్ వాల్యూ ఎంత, 1/4. అంటే ఇక్కడ మీరు -1/10 రాసుకోండి, ఇక్కడ 1/4 వస్తుంది, ఇక్కడ 1/4 వస్తుంది అనమాట, 1/4. అండ్ నెక్స్ట్ ఇక్కడ సొల్యూషన్కి వచ్చేసరికి ఓల్డ్ వాల్యూ ఎంత, సొల్యూషన్కి వచ్చేసరికి ఓల్డ్ వాల్యూ 32. సో కీ ఎలిమెంట్ 4. సో 32/4 ఎంత అవుతుంది, 8 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత మనకి 8. అంటే మనకి ఈ x1 వాల్యూకి న్యూ వాల్యూస్ వచ్చేసాయి. సో చేంజ్ అవ్వలేని దీనికి ఫార్ములా ఏంటి, మనకి x2 ఓల్డ్ వాల్యూ మైనస్ కరెస్పాండింగ్ కీ కాలమ్ minus into corresponding key row by key element. ఓల్డ్ వాల్యూ ఎంత, x2కి ఓల్డ్ వాల్యూ ఎంత, 1/2 మైనస్ కరెస్పాండింగ్ కీ కాలం ఎంత, కరెస్పాండింగ్ కీ కాలం ప్రతి దానికి కూడా కరెస్పాండింగ్ కీ కాలం ఎంత అవుతుంది, రో అంతటికి కూడా మనకి 1/2 అవుతుంది. 1/2 ఇంటూ కరెస్పాండింగ్ కీ రో వాల్యూ. సో ఎంత వస్తుంది, దాని కింద వాల్యూ వస్తుంది, అంటే దీనికి సంబంధించిన కింద వాల్యూస్ వస్తాయి. సో 4 అనమాట. 4 కీ ఎలిమెంట్ ఎంత, 4 కదా, 4. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది, మనకి 0 వస్తుంది. సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది, 0 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఎంత, 0. నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ వాల్యూ ఎంత, 1. కరెస్పాండింగ్ కీ కాలం వాల్యూ 1/2. కరెస్పాండింగ్ కీ రో వాల్యూ 0. కీ ఎలిమెంట్ 4. అంటే 1 - 1/2 ఇంటూ 0/4 దట్ ఈక్వల్ టు, సో ఇదంతా 0 అయిపోతుంది కదా, 1 - 0 = 1. అంటే ఇక్కడ ఎంత వచ్చింది, మనకి 1 వచ్చింది. సో నెక్స్ట్ దానికి ఓల్డ్ వాల్యూ 1/20. కరెస్పాండింగ్ కీ కాలం వాల్యూ 1/2. కరెస్పాండింగ్ కీ రో వాల్యూ దాని కిందది -1/5 ఇంటూ కీ ఎలిమెంట్ 4.
సో సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 1/10 వస్తుంది అన్నమాట. 1/10. సో నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ వాల్యూ 0, కరస్పాండింగ్ కీ కాలం వాల్యూ 1/2, కరస్పాండింగ్ కీ రో వాల్యూ 1 అండ్ కీ ఎలిమెంట్ 4. 0 minus 1/2 into 1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి -1/8 అవుతుంది. -1/8. వీటి సాల్వ్ చేసి చూడండి, అంతే వస్తుంది. యాక్చువల్లీ సమ్ మరీ లెందీ అయిపోతుందని చెప్పి నేను స్పీడ్గా చెప్తున్నాను. అండ్ ఓల్డ్ వాల్యూ 6, కరస్పాండింగ్ కీ కాలం వాల్యూ 1/2, కరస్పాండింగ్ కీ రో వాల్యూ 32 అండ్ కీ ఎలిమెంట్ 4. అంటే 6 minus 1/2 into 32/4 దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2 అవుతుంది. దట్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకేనా? దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 2 అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? జెడ్జే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సిజే మైనస్ జెడ్జే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. జెడ్జే వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 60 into 0 plus 12 into 1 అంటే 16 zeros ఆల్రెడీ 16 అయిపోతుంది. 12 1s ఎంత అవుతుంది మనకి 12 అవుతుంది. 16 into 1 plus 12 into 0 అంటే ఎంత అవుతుంది 16 అవుతుంది. 16 into 1/10 plus 12 into -1/10. 16 into 1/10 plus 12 into -1/10. సో ఎంత అవుతుంది మనకి? ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుంది మనకి? ఇది 16/10 అవుతుంది, మైనస్ ఇది 12/10 అవుతుంది. అంటే 4/10 దట్ ఈక్వల్ టు 2/5 అవుతుంది. సారీ, 16 into 10 plus 12 minus 10 అంటే 16/10 minus 12/10 అవుతుంది. సాల్వ్ చేస్తే 2/5 అవుతుంది. 2/5. సో నెక్స్ట్ వచ్చేసి 16 into -1/8 plus 12 into 1/4. 16 into -1/8 plus 12 into 1/4. 16 into -1/8 plus 12 into 1/4 ఎంత అవుతుందమ్మా? 1 అవుతుంది సాల్వ్ చేస్తే. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 1 వస్తుంది. నెక్స్ట్ 16 into 2. 16 into 2 ప్లస్ 12 into 8. 12 into 8 ఎంత అవుతుంది? 16 2s 32 plus 12 8s 96 దట్ ఈక్వల్ టు 128 అవుతుంది. అంటే సొల్యూషన్ ఇక్కడ ఎంత అవుతుంది మనకి? ఇది 128 అవుతుంది. 128. సో ఇప్పుడు సీజే మైనస్ జెడ్జే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సీజే మైనస్ జెడ్జే అంటే 12 minus 12 అంతా 0, 16 minus 16 0, 0 minus 2/5 అంటే -2/5, 0 minus 1 అంటే 1. అంటే ఇక్కడ మనకి -1 అయింది. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం మ్యాక్సిమైజేషన్ అంటే ఏం రావాలన్నా జీరోస్ కానీ నెగిటివ్స్ కానీ రావాలి. సీజే మైనస్ జెడ్జే వాల్యూస్ జీరోస్ కానీ నెగిటివ్స్ కానీ రావాలి. వచ్చేసాయి కదా, జీరోస్ వచ్చాయి, నెగిటివ్స్ వచ్చాయి. అంటే మనం ప్రాబ్లం ఇక్కడితో ఆపేయచ్చు. దాని సొల్యూషన్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? ఫైనల్గా 128 వచ్చిందనమాట. 128 అంటే మనకిక్కడ ఈ సింప్లెక్స్ మెథడ్ అంటే సింప్లెక్స్ మెథడ్ ఎక్కడ సాటిస్ఫై అయింది? సింప్లెక్స్ మెథడ్ ఫర్ ఎల్పిపి ఈజ్ satisfied the optimum solution is x1 equal to 8, x2 equal to 2, z max equal to 128. z max equal to 8 అన్నమాట. ఎక్కడ అంటే అర్థమైందా మీకు? సొల్యూషన్ 128. x2 ఎంత వచ్చింది? 2 వచ్చింది. x1 ఎంత వచ్చింది? 8. z మ్యాక్సిమం ఎంత వచ్చింది? 128 అన్నమాట.
ఓకేనా. సో ఇది మనకి సింప్లెక్స్ మెథడ్ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం. సో నెక్స్ట్ మనం సింప్లెక్స్ మెథడ్లో మినిమైజేషన్ ప్రాబ్లం చూద్దాం.